హలో సార్, నమస్తే అండి. నమస్తే మేడం. మా భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది పదే పదే. అక్రమ సంబంధాలు ఒకసారి పెట్టుకుంటారు, పదే పదే పెట్టుకుంటున్నారంటే చాలా చండాలమైన క్యారెక్టర్ కింద లెక్క. మీరేం పని చేస్తారు? మీ వైఫ్ ఏం పని చేస్తారు సార్? నేను ఫస్ట్ బట్టల షాప్ లో పనిచేస్తాను మేడం. తర్వాత ఇట్లా చేసినందుకు మళ్ళీ అక్కడ సిటీ వచ్చాము. అక్కడ వచ్చినాక మారుతుందేమని. అంటే అక్కడ ఏదైనా వేరే వ్యక్తితో ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుందా? ఇక్కడ మా ఇంటి పక్కనే ఒక అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నది. సార్, ఎలా తెలిసింది? ఫస్ట్ అక్రమ సంబంధాన్ని మీరు ఎట్లా కనిపెట్టారు? ఊరికే మీ అనుమానమా, నిజంగా మీ దగ్గర ఏదైనా? అనుమానం ఏం లేదు మేడం. అది ఇంటి పక్కల వాళ్ళు ఆల్రెడీ చెప్పాను. కాల్ రికార్డింగ్ గిట అన్ని కాల్ లిస్ట్ అనేది చూశాను. మరి మీ ఆవిడ ఏమంటది? ఏంటి అసలు ఇట్లా అర్ధరాత్రులు ఎందుకు మాట్లాడుతున్నావు ఆ వ్యక్తితో? అంటే నాకు అక్రమ సంబంధం ఉంది అంటదా? ఇంటికి గిట వినిపిస్తుండే మేడం. ఇప్పుడు ఈ 2 years నుంచి కూడా మీరు కలిసే ఉన్నారా? ఇప్పుడు మళ్ళా దాని తర్వాత మళ్ళీ ఒకటి అయింది మేడం. మీ పని ఎట్లా ఉంది అంటే, మీ ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుంటా ఉంటది, మీరు వెళ్ళి కట్ చేసి కౌన్సిలింగ్లు ఇచ్చి వాళ్ళని పోట్లాడి తిట్టి పంపిస్తా ఉంటారు. ఇంతే నడుస్తుంది ఇప్పటిదాకా. అవును మేడం. నా పైన ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని ఒకసారి కొడితే నా పైన పోలీస్ స్టేషన్ లో కేసేసింది. ఆయన రాజేంద్ర నగర్ పిఎస్ లా ఆడ మేడంతో కొట్టించింది నన్ను. ఇట్లా అనుమానిస్తున్నాడు అది అని చెప్తున్నది. ఆ మేడంకి లేదు మేడం అక్రమ సంబంధం పెట్టుకున్నది నాకు దొరికిందంటే అవన్నీ నీవే కూడా అడగని కానీ ఆ మేడం నన్నే కొట్టింది. నమస్తే, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఎన్నో సమస్యలకు తనదైన శైలిలో పరిష్కారం చెప్పే ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య మేడం మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే శ్వేత. మేడం, ప్రతిసారిలాగే వారి సమస్యకు మీరు చెప్పే పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. తీసుకుందాం మ్యామ్. షూర్ అండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, రమ్య మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. ఇయ్యండి మేడం. హలో సార్, నమస్తే అండి. నమస్తే మేడం. సార్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి, ఏంటి ప్రాబ్లం? కోతి మేడం, మాది నారాయణపేట డిస్ట్రిక్ట్ మేడం. మాది అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన నియోజకవర్గం. ఓకే. ఇది నాకు 11 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. మా భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది పదే పదే. అదే అక్రమ సంబంధాలు ఒకసారి పెట్టుకుంటారు, పదే పదే పెట్టుకుంటున్నారంటే చాలా చండాలమైన క్యారెక్టర్ కింద లెక్క. అదే మేడం, వాళ్ళకి చెప్పాను. పంచాయతీలు పెట్టించారు 4-5 సార్లు. పంచాయతీ పెట్టి వాటి ఎన్నిసార్లు పెట్టినా మారట్లేదు. 2 పిల్లలు ఉండరు. మీరేం పని చేస్తారు? మీ వైఫ్ ఏం పని చేస్తారు సార్? నేను ఫస్ట్ బట్టల షాప్ లో పనిచేస్తుంటే మేడం. ఇన్ని కొద్దిగిలిన బట్టల షాప్ పనిచేస్తుంటే అక్కడ సిటీ వచ్చి ఆటో నడుపుకుంటుంది కొన్ని రోజులు. ఇట్లా వేసిందని తర్వాత ఇట్లా వేసినందుకు మళ్ళీ అక్కడ సిటీ వచ్చాము. అక్కడ వచ్చినాక మారుతుందేమని. అంటే అక్కడ ఏదైనా వేరే వ్యక్తితో ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుందా? ఇక్కడ మా ఇంటి పక్కనే ఒక అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నది. పెట్టుకున్న తర్వాత పెళ్ళైన ఎంత కాలానికి సార్ ఇది? మేడం, పెళ్ళైన ఎంత కాలానికి ఫస్ట్ టైం మీకు తెలిసింది? ఇది ఒక 3 years తర్వాత మేడం. మ్యారేజ్ అయిన 3 years. ఈ లోపు 2 పిల్లలు పుట్టేశారా? నాకు ఫస్ట్ ఒక బాబు పుట్టిన తర్వాత ఇట్లా అక్రమ సంబంధం ఒకటి తెలిసింది. సార్, ఎలా తెలిసింది? ఫస్ట్ అక్రమ సంబంధాన్ని మీరు ఎట్లా కనిపెట్టారు? ఊరికే మీ అనుమానమా, నిజంగా మీ దగ్గర ఏదైనా? అనుమానం ఏం లేదు మేడం. అది ఇంటి పక్కల వాళ్ళు ఆల్రెడీ చెప్పాను. కాల్ రికార్డింగ్ గిట అన్ని కాల్ లిస్ట్ అనేది చూశాను. మరి మీ ఆవిడ ఏమంటది? ఏంటి అసలు ఇట్లా అర్ధరాత్రులు ఎందుకు మాట్లాడుతున్నావు ఆ వ్యక్తితో? అంటే నాకు అక్రమ సంబంధం ఉంది అంటదా? ఇంటికి గిట వినిపిస్తుండే మేడం. వినిపిస్తున్నది. ఇంటికి గిట వినిపిస్తుంటే మా వాళ్ళు ఆలీలు చూసి చెప్పిండ్రు. నాకు చాలా లేట్ గా తెలిసింది. తెలిసినా వాళ్ళకి అందరికి పిలిపించి పంచాయతీ పెట్టిన. పంచాయతీ పెడితే పిల్లగాడు ఉన్నాడు కదా తోలుకోవాలి అని చెప్పినాక తోలుకున్నా. సో మీ ఆవిడకి అక్రమ సంబంధం ఉందని తెలిసిన తర్వాత కూడా పిల్లోడి భవిష్యత్తు కోసం తండ్రి తల్లి ఇద్దరు ఉండాలి అని మీరు సర్దుకున్నారు. అవును మేడం. వెరీ గుడ్ అండి. మళ్ళా ఒక 4-5 months తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. మళ్ళీ బాబు పుట్టింది. అంత 4-5 months లో అసలు మీ మనసు ఎక్కడ యాక్సెప్ట్ చేసింది వెంటనే కమిట్ అయిపోవడానికి?
మీరు కొంచెం గ్యాప్ తీసుకోవాలి కదా, నిజంగా అమ్మాయి మారిందా మారలేదా ఇవి మనకు తెలియాలి కదా. లేదు మేడం, పెద్ద మనుషుల ముందర నెక్స్ట్ టైం నుంచి తప్పు చెయ్యను అని కాళ్ళ మీద పడి మొక్కి నన్ను నమ్మేసింది. ఎన్ని రోజులు అని ఇట్లా అనుమానించుకుంటున్నాము, ఒకసారి మారుతా అని చెప్తుంది కదా అని నేను అట్లా కమిట్ అయ్యాను మేడం. తర్వాత ఇంకో బాబు పుట్టాడు. ఇంకో బాబు పుట్టినాక ఇక్కడ బట్టల షాప్ లో శాలరీ సరిపోవట్లేదని అక్కడ సిటీ వచ్చాను నేను. సిటీ వచ్చేసి నేను ఆటో నడుపుకుంటుంటే ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని షిఫ్ట్ చేశారా మేడం? ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యారా? మా అమ్మ ఇంటికనే ఉంటుండే, మా భార్య నేను వచ్చేసాం అక్కడ. మా పెద్ద బాబు ఇక్కడ ఉండే. ఓకే. మా పెద్ద బాబు స్కూల్ చదువుతుండని ఇక్కడ పెట్టేసి మళ్ళా మేము హైదరాబాద్ వచ్చేసాం, మా భార్య నేను చిన్నపిల్లాడు. ఓకే. అక్కడ వచ్చిన తర్వాత ఇట అట్లే చేసింది, వేరే వాళ్ళ దగ్గర అక్రమ సంబంధం పెట్టుకున్నది. అక్కడ ఎవరు మళ్ళీ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ అలా తీవిడైనా పని చేస్తుంది? ఇట్లా వేరే వాళ్ళ దగ్గర. అది వేరే వాళ్ళు ఎలా పరిచయం సార్? ఈవిడికి ఇద్దరు పిల్లాన్ని చూసుకోవడానికే సరిపోతుంది, చిన్నపిల్లోడిని. అంత అర్జెంట్ గా వేరే అక్రమ సంబంధాలు ఎవరు దొరికేస్తున్నారు వెంటనే? అక్కడ సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళ చిన్నమ్మ మా వాళ్ళ అందరూ ఇట్లా ఒకటే దగ్గర ఉండేటివి. ఓకే. ఉంటే అక్కడ పనికి వేరే వాళ్ళు ఇట్లా అది మేము వాచ్మెన్ కునింటివి. అదే ఇట్లా బిల్డింగ్ కడితే వాటర్ కొట్టడానికి ఉండింటివి. ఆమె వాటర్ కొట్టడానికి ఉంటే నేను ఆటోకి వెళ్తుంటే డైలీ. ఓకే. ఆడ ఇట్లా వాచ్మెన్ అదే లేబర్స్ వాళ్ళు వస్తారు కదా, మేస్త్రి వాళ్ళు, వాళ్ళతోనే కమిట్ అయింది ఒకసారి. మళ్ళా కమిట్ అయినాక మళ్ళా వాళ్ళకు మా వాళ్ళకు పిలిపించి మళ్ళా ఆనే సిటీలో పంచాయతీ పెట్టాను. అది ఎట్లా తెలిసింది ఆ విషయం? మీరు పొద్దుట వెళ్తే రాత్రికి వస్తారు ఆటో వేసుకొని, ఈ లోపు వీళ్ళు పనులు చేస్తుంది ఈవిడ ఇంట్లో అని మీకు ఎలా తెలిసింది? అంటే వాళ్ళ పిన్ని ఉంది, మా అన్న వాళ్ళు, మా తమ్ముని వాళ్ళు, అందరు మా వాళ్ళు ఉంటారు. అంతమంది ఉన్నారు. వాళ్ళందరి ముందు ఆవిడ ఏ తప్పు చేసినా వాళ్ళకి తెలిసిపోద్ది. అతనితో ఫోన్ మాట్లాడినా, రాసుకొని పూసుకొని మాట్లాడుతున్నా, ఓవర్ యాక్షన్ గా మాట్లాడినా వాళ్ళకి అర్థమైపోద్ది కదా. ఆమె అట్లా ఇప్పుడు ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకునే ముందు అందరితోనా నేను ఎవరెవరితో క్లోజ్ ఉంటున్నా వాళ్ళతోనే గొడవ పెట్టుకొని దూరం పెట్టేస్తుంది అందరిని ఒక్కొక్కరిని. ఓకే. ముందే తెలివితేటల ప్లాన్ బానే ఉంది. వాళ్ళతోనే గొడవ పెట్టుకుంటది, వాళ్ళకు నాకు మాటలు లేకుండా చేసేటట్లా చేస్తుంది. ఓకే. మరి మీకు ఎలా తెలిసింది ఈ విషయం? మేడం ఈ విషయం ఎలా తెలిసింది మీకు? అదే ఇట్లే ఒకసారి నేను మాప్నారు ఆటో చేపించుకోవడానికి వెళ్ళాను మేడం. ఆటో వేయించుకోవడానికి వెళ్తే నా దగ్గర కొన్ని అమౌంట్ తక్కువ ఉంటే ఆమె కూలి పని పోతుండే, అదే మేస్త్రి దగ్గరికి పోతుంటే ఇట్లా నా దగ్గర కొన్ని అమౌంట్ తక్కువ ఉన్నాయి, మీ మేస్త్రికి ఏమన్నా అడుగుతావా, ఆటోకి ఏమన్నా తక్కువ పడితే ఏపీ అని చెప్పిన. అంటే ఆడుకునే తర్వాత అమౌంట్ తక్కువ పడ్డాయి, ఫోన్ చేసిన. ఇక అంటే ఈవెన్ వేసింది నాకు. ఆడుకున్న తర్వాత అమౌంట్ సరిపోయినాయి అని అన్నది. లేదు మీ మేస్త్రికి ఫోన్ చేస్తే లేపుతలేడు అని చెప్పాను. నేను మాట్లాడుతున్నా ఉండగానే మా మేస్త్రి వచ్చిండాగు నేను అడుగుతాని చెప్పింది. మీరు లైన్ లోనే ఉన్నారు? నేను లైన్ లోనే ఉన్నా, ఆమె మేస్త్రి వచ్చింది నేను అడుగుతాగా అని చెప్పింది. ఓకే. చెప్తే సరే అని చెప్పి ఇట్లా నేను లైన్ లోనే ఉన్నా. ఆయనకు ఆయన ఫోన్ చేస్తే లేపుతలేవా బలిసిందా అని అన్నది ఆయనతోన. అంత రిలేషన్ ఉంది వాళ్ళిద్దరికి? అంటే నేను లైన్ లో ఉండని మర్చిపోయింది ఆమె. మర్చిపోయి ఆ మాట అంటే ఒక మేస్త్రి దగ్గరికి పనికి పోతే ఇంత మాటలు ఇట్లా అంత క్లోజ్ గాను అంత పర్సనల్ గా మాట్లాడరు కదా. నేను ఈ రోజు ఇల్లు కలిసేటట్లు ఉండ్రు నైట్ కు, నేను లేట్ అయిపోదామని నేను లేట్ అయిపోయినా. ఆయన ఇంటికి పిలిపించుకున్నది రూమ్ కి. రూమ్ కి పిలిపించుకున్నది, బయట ఒక ఆయన కావులు పెట్టింది. ఇక నేను వచ్చిండని చెప్పే వరకు ఆయన బయటకు వెళ్ళేసి వచ్చిండు. నేను నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ తమ్మునికి చెప్పాను, మీ అక్కకి వేస్తుంది ఊర్లో వేసిన తలక. ఆయన ఇంట్లో ఎందుకున్నాడు అని అడిగితే ఏం చెప్తుంది? అంటే నేను ఎప్పుడొచ్చిన ఆటుంది ఆమె వనుకున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. నేను పోయినప్పుడు వనుకున్నట్టు యాక్టింగ్ చేస్తే ఎవరు రాలేరు, నువ్వే వచ్చినావు, నువ్వు వచ్చి లేస్తేనే లేస్తున్నావు కదా, నేను నా వద్దకి ఎవరు వస్తారు అది అని అంటుంది నాకు. ఒక అతను బయట ఉన్నాడు, ఈ మేస్త్రి లోపల ఉన్నాడు అని మీరు అంటున్నారు కదా. మీరు వెళ్ళగానే ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు వెంటనే ఆవిడ ఎట్లా నిద్రపోతుంది? ఆయన ఎందుకు వచ్చాడు అనే దానికి సమాధానం చెప్పాలి కదా. అదే 3 floors బిల్డింగ్ పైన ఉంటాయి, మేము పెంట్ హౌస్ లో ఉన్నాం మేము. ఓకే.
త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ పైన ఉంటే నేను ఈడ కింద ఆటో పెట్టి పోయినా కదా పైనకి, వాళ్ళ ఆయనకు అదే ఇంకో ఆయనకు ఫోన్ చేసి చెప్పిండు, వాళ్ళ ఆయన వచ్చిండు కిందికి రాని, ఈయన ఆయనకు ఫోన్ చేసి చెప్పి విండు. ఓహో, ఈయన గబగబా కిందకు వచ్చాడు, మీ ఆవిడ పెద్ద నిద్రపోతున్నట్టు ఆ 5th floor లో బిల్డప్ ఇచ్చింది. నేను 3 floor ఎక్కిపోయే వరకు ఆమె బిల్డప్ అదే పనుకున్నట్టు ఇది యాక్టింగ్ చేస్తుంది. ఓకే ఓకే. కొద్దిసేపు లేస్తే లేస్తలేదు, కొద్దిసేపు అయినాక లేచి ఎప్పుడు వచ్చినావు అని అంటుంది నాకు. ఓకే. ఇప్పుడే వచ్చినా అంటే ఇంటికి ఎవరైనా వచ్చిర్రా అని అడిగిన. ఎవరు రాలేదు, నువ్వే వచ్చి లేస్తేనే కదా ఇప్పుడే లేస్తుందా, నా వద్దకి ఎవరు వస్తారు అది అని వదులుతుంది. వదిలితే నేను నెక్స్ట్ డే వాళ్ళ తమ్మనికి అన్నా, అరే మీ చెల్లెలు మీ అక్క ఊళ్ళో ఒక చేసింది, మళ్ళీ ఏడికి వచ్చినాక అట్లా చేస్తుంది, ఏం చేయలేరా అని వానికి అన్నా. అంటే ఒక బావ మా అక్క ఒకసారి తప్పు చేసిందని మళ్ళీ మళ్ళీ నేను నిందలేకు అని అన్నాడు. మా బామ్మర్ది వాళ్ళ ఫ్రెండ్ పక్కనే ఉండి, మీ బావ అట్లా అబద్ధం చెప్పారా, నాకు తెలుసు ఇన్ని రోజుల పరిచయం అయ్యి అట్లా చెప్పడరా అని చెప్పిండు. సరే ఎవరో నాకు చెప్పు అని చెప్పిండు. అరే ఇట్లా ఆమె మేస్త్రి దగ్గరికి పనికొస్తుంది కదా, ఆన్య నైట్ పిలిపించుకున్నదిరా అని చెప్పిన. వాళ్ళ తమ్ముడు వచ్చి అడిగిండు. అడిగితే వాళ్ళ తమ్మునికి చెప్పింది మొత్తం ఏమేం చేసిందని చెప్పింది. చెప్తే మా బామార్ది వాళ్ళ ఫ్రెండ్ మా తమ్ముడు పోయి వాడిని బెదిరించిండ్రు. నైట్ కి ఇంటికి వచ్చిన వాడిని, ఇంటికి వచ్చిన వాడిని బెదిరిస్తే నెక్స్ట్ డే ఆ ఏరియాలో పెద్ద మనిషి ఉంటాడు ఒక ఆయన దగ్గర ఈయన పని చేస్తాడంట. ఈ ఆయన దగ్గరికి పిలిపించిండు మమ్మల్ని. ఎప్పుడు ఎంతకాలం అయింది సార్ ఇదంతా జరిగి? ఇది 2 years కింద మేడం. 3 years బ్యాక్ అంటే లాక్డౌన్ టైంలో. 2 years కింద లాక్డౌన్ అయిపోయినాక. ఓకే. 2 years కింద అయింది మేడం. అయినాక మళ్ళీ ఆడ మా వాళ్ళని పిలిపించాను. వాళ్ళు ఎవరు వాళ్ళ అమ్మని పిలిస్తే వాళ్ళ అమ్మ రావట్లేదు, వాళ్ళ తమ్ముడు ఒక్కడే అనే ఆటో నడుపుతుండే అబ్బాయి గిట. అబ్బాయి ఒక్కడే వచ్చాడు, వాళ్ళ అమ్మ గిట పిలిస్తే రాలేదు. ఓకే. ఇక మా వాళ్ళు సిటీలో ఉంటే వాళ్ళు పిలిస్తే వచ్చిండ్రు. ఇక మళ్ళా పిల్లగాడు 2 పిల్లలు ఉండరా చిన్న, అప్పుడు చిన్న పెద్ద ముఖం చూసినా ఇప్పుడు ఈయన ముఖం చూసి అన్న తోలుకరా అంటే మళ్ళా తోలుకున్నా. మళ్ళీ ఇంకో పిల్లలు అన్నావా ముఖం చూడడానికి? లేదు కాదయ్యా, ఇప్పుడు నీకు ఆల్రెడీ ఎవిడెన్స్ తోటి దొరుకుతున్నారా ఆవిడ ప్రతిసారి? పిల్లల ముఖం చూసి సర్దుకోవడం ఏంటి? కాదు మేడం, ఇప్పుడు వీడియో చిన్న పిల్లలు ఉంటారు కదా, విడాకులు ఇస్తారో ఇయ్యారు అన్నట్లా నాకు తెలియక నేను తోలుకున్నా. తోలుకున్న తర్వాత అంటే చిన్న బాబు సెకండ్ బాబు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించాం పిల్లలు కాకుండానే. 2 బాబుస్ చాలని ఆపరేషన్ చేయించాను. ఓకే సార్. మళ్ళా ఆ ఏరియా నుంచి మళ్ళా వేరే ఏరియా పోయినాం ఈడ ఇట్లా వేసిందని. ఆడ ఇంట్లో పని చేస్తుండే, అన్ని ఇంట్లోనే ఉంటుండే, బయటికి ఎక్కడ వెళ్ళకుండే. నేను ఆటోకి వెళ్తుంటే మా పెద్ద బాబుని సమ్మర్ సెలవులు వచ్చినాయని అక్కడ హైదరాబాద్ తోలుకొని వచ్చిన. మా పెద్ద బాబు వచ్చిండు, మా అక్క కొడుకు వచ్చిండ్రు. అదే మా చిన్న బాబు ఉన్నాడు కదా, అన్ని చూసుకోవడానికి ఉంటారు, ఆమె ఇంట్లో పని చేస్తుంది కదా, జర ఉంటారా అన్నట్లా పిలిపించిన. చిన్న పెద్ద బాబుని మా అల్లుని పిలిపించిన. పిలిపిస్తే ఆడ గిట ఒక అక్రమ సంబంధం పెట్టుకునిన్నది. ఆడ ఇంకో ఆయన మేస్త్రి మళ్ళా పెట్టుకుంటే మా పెద్ద బాబు ముందల ఇద్దరు ఎదురుకొని థమ్స్అప్ తాగుతుండ్రంట. మా భార్య అతని మా భార్యకి దాపేసుకుంటుండ్రంట. అయ్యా మళ్ళా అది మా అల్లుడు చెప్పిండు, మా పెద్ద కొడుకు చెప్పిండు ఇట్లా అమ్మ ఇట్లా వేసిందని. చేస్తే అడిగితే నేనేం చేయలేదు, పిల్లలు అబద్ధం చెప్తుండ్రు, ఆడ బర్త్డే కాడ ఇస్తే తాగినా అది అని. సరే బర్త్డే దగ్గర ఇస్తే డ్రింక్, ఆవిడ కూల్ డ్రింక్ ఆవిడ తాగాలి కానీ ఆయనకి వేరే వాళ్ళకి ఇప్పించి ఆయన చేతిలో దిగుడు తాగడం కాదు కదా. ఆమె చాలా గయ్యాలి మేడం, నాకేమో మాట్లాడడానికి కరెక్ట్ రాదు. ఆమె మొత్తం నా మీదకి మొత్తం గయ్యాలి లాగా లేస్తుంది. నాకు మాట్లాడడం అంటే కరెక్ట్ ఇట్లా తొందరపడతా అన్నట్లు మాట్లాడడానికి కరెక్ట్ రావట్లేదు. మళ్ళా తమ్మునికి చెప్పిన, వాళ్ళ తమ్మునికి మొన్ననే ఒక కొన్ని రోజుల గిట కాలేదు, ఈడికి వచ్చినాక ఇట మళ్ళా ఇట్లా వేస్తుంది ఏంద్రా అంటే మా బామార్ది నేను పోయి వాడిని అడిగినాం. ఆయన అడిగితే ఏం లేదు ఆ అక్కనే పిలుస్తుంది నన్ను అది అని చెప్పిండు మాకు. ఆవిడ వయసు ఎంత, అబ్బాయి వయసు ఎంత? మా ఆవిడది ఇప్పుడు 28 ఉంటదండి మేడం. మీ పెళ్ళి అయ్యే 18-11 ఏళ్ళు అయింది కదయ్యా? అవును మేడం.
చిన్నపిల్ల ఆ పిల్ల కూడా. నీ వయసు ఎంత? నాది 31 ఉంటది మేడం. ఓకే, బాగానే ఉన్నారు ఇద్దరు చిన్నోళ్ళే. ఓకే, తర్వాత ఏమైంది? ఆమె వల్ల ఈ అక్రమ సంబంధాలే ప్రాబ్లం అవుతుంది మేడం. పూరా నాకు భరించలేని బాధ అనిపిస్తుంది ఆమెతో. ఇప్పుడు ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి వయసు ఎంత ఉంటది? ఆయనది ఒక 25 ఉండొచ్చు, 25. ఆ పిల్లోడికి పెళ్లి అవ్వలేదా? మేడం ఆ అబ్బాయి పెళ్లి అయిందా అవ్వలేదా? కాలేదంట మేడం. కుర్రాడు. ఈడ మా ఊళ్ళో గిట కుర్రాడే. అదేలేండి. మళ్ళా పెళ్లైన కొత్తల గిట ఒకటి ఉన్నది, మళ్ళా పెళ్లైన కొత్తలని మళ్ళా అదొకటి ఉన్నది వాళ్ళ ఇప్పుడు ఈ విషయం తెలిసి ఎంతకాలం అయింది సార్? ఈ విషయం తెలిసి మేడం, ఈ విషయం తెలిసి మీకు ఎంతకాలం అయింది? ఇది 2 years బ్యాక్ మేడం చెప్పేది. ఓకే, ఇప్పుడు ఈ 2 years నుంచి కూడా మీరు కలిసే ఉన్నారా? ఇప్పుడు మళ్ళా దాని తర్వాత మళ్ళీ ఒకటి అయింది మేడం. చెప్పిన మా బామ్మడికి చెప్పిన ఇట్లా వేస్తుంది అని చెప్తే వాడిని పోయి కొట్టిండు మా బామ్మడిది. కొడితే నెక్స్ట్ టైం ఇట్లా వెళ్ళి కనిపించానా, ఆమె వెళ్ళొస్తుంది, ఇట్లా వెళ్ళొస్తే నేను ఇక్కడ పనికే పని చేస్తాను అని నుంచి పనికి రాకుండా అయినాడు. ఆడ నేను మీ పని ఎట్లా ఉంది అంటే మీ ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుంటా ఉంటది, మీరు వెళ్ళి కట్ చేసి కౌన్సిలింగ్లు ఇచ్చి వాళ్ళని పోట్లాడి తిట్టి పంపిస్తా ఉంటారు. ఇంతే నడుస్తుంది ఇప్పటిదాకా. అవును మేడం, ఏ పిల్లలు ఉంటారని వాళ్ళ పిల్లల ముఖం చూసి పెట్టుకుంటా వాళ్ళకి వస్తుంది. సరే, మళ్ళీ కౌన్సిలింగ్, మళ్ళీ అని తిట్టారు, తరిమేశారు, మళ్ళీ పరిస్థితి ఏంటి నెక్స్ట్? మళ్ళా ఆ ఏరియా నుంచి మళ్ళా ఇంకో ఏరియాకి వెళ్ళాం మేడం. ఆ ఇంకో ఏరియాకి వెళ్తే మళ్ళా ఆడ అట్లే వేసింది. నా పైన ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని ఒకసారి కొడితే నా పైన పోలీస్ స్టేషన్ లో కేసేసింది. ఆనే రాజేంద్ర నగర్ PS లా. ఆడ మేడంతో కొట్టించింది నన్ను, ఇట్లా అనుమానిస్తున్నాడు అది అని చెప్తున్నది. ఆ మేడంకి లేదు మేడం అక్రమ సంబంధం పెట్టుకున్నది నాకు దొరికిందంటే అవన్నీ నీవే కూడా అడగని కానీ ఆ మేడం నన్నే కొట్టింది. భార్యను కొడతావు, నువ్వు అనుమానిస్తావు అది అని ఏమేమో అని నన్నే కొట్టింది ఆమె. సరే, నీ దగ్గర ఇలా పంచాయతీలు జరిగినప్పుడు ఉన్నారుగా పెద్ద మనుషులు, ఆ అమ్మాయి ఒప్పుకుందండి ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకున్నానని, వాళ్ళని ఎవరన్నా తీసుకెళ్ళిపోయావా CA దగ్గరికి? వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి పంచాయతీకి దొరికొచ్చిన వాళ్ళని నెక్స్ట్ టైం దొరికొస్తలేరు మేడం. మీ తరపున ఉంటారు కదా పెద్ద మనుషులు? మా మామ వాళ్ళు ఉంటారు కదా, ఇక మా మామ వాళ్ళని మా చుట్టాలని వాళ్ళనే పిలుస్తున్నా నేను. ఇట్లా పెద్ద మనుషుల కంటే లాస్ట్ మొన్నసారి వేసినాయ్యా పెద్ద మనుషులకు పిలిపించి అంత న్యాయం అది లాయర్ తో నోటీస్ రాసిచ్చింది తోటి, ఇప్పటి నుండి అట్లా చేస్తే పిల్లల్ని నీకన్నా పెట్టి నువ్వు వెళ్ళిపోవాలని రాసిచ్చిండ్రు లాయర్. ఓకే, కానీ నాకు ఆమె దగ్గర అస్సలు ఉండాలనిపిస్తలేదు మేడం. ప్రతిరోజు ఏడుస్తున్నా నేను పనుకున్నప్పుడు, ఆ బాధ భరించలేకపోతున్నా. ఆమెను చూసినప్పుడల్లా నాకు మొత్తం అన్ని ఆమె చేసిన అన్ని గుర్తుకొస్తున్నాయి. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది మేడం, ఫిజికల్ రిలేషన్ ఉంది. ఎప్పుడన్నా కలవకుంటే మొత్తం పులుసులు బాగా చేయదు, ఏం బాగా చేయదు, మొత్తం అంతా ఇంట్లో గందరగోళం చేసేస్తుంది ఎప్పుడన్నా కలవకుంటే. నేను సైకలాజికల్ కౌన్సిలింగ్ కి తీసుకెళ్ళకపోయారా? ఇప్పుడు మీరు చెప్తున్న క్యారెక్టర్ చాలా దారుణంగా ఉంది మీ వైఫ్ ది. అవును మేడం, వాళ్ళ అమ్మ ఏమంటది, మీ ఆవిడ ఏమైనా ఒళ్ళు కొవ్వెక్కి చేస్తుందా, సైకలాజికల్ ప్రాబ్లం వల్ల చేస్తుందా అనేది మనం ఆలోచించాలి కదా. అవును మేడం, అంటే నాకు సైకాలజీ అదే ఇట్లా తెలియదు, ఇట్లా చూపించాలి అనేది తెలియదు నాకు, అట్లానే చూపించలేదు. ఓకే ఓకే, సో ఇప్పుడు మీరు మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నారు? మీ డౌట్స్ ఏంటి? అదే ఒకసారి మీ దగ్గరకు వస్తే అందరికి న్యాయం చేస్తారుగా మేడం, జర నాకేమన్నా న్యాయం చేస్తారేమో అన్నట్టు. అంటే మీకు న్యాయం చేయాలా, మీ ఆవిడకి మీకు కలిపి న్యాయం చేయాలా? అంటే నాకు ఆమె దగ్గర ఉండాలనిపిస్తుంది మేడం. అప్పుడు మీకు ఒక్కరికే న్యాయం చేయాలి మేడం. సరే సరే, ఆమె దగ్గర నుంచి నేను విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను మేడం. మరి విడాకులు తీసుకోవాలంటే విడాకులు ఇవ్వాలని ఆ అమ్మాయికి అనిపించాలి కదా. అదే మేడం, ఇన్ని తప్పులు చేస్తుంది కదా మేడం, అట్లానే నాకు అదొక్కటే ప్రాబ్లం మేడం ఆమె నుండి. అట్లానే అదే మేజర్ ప్రాబ్లం కదండి ఒక కుటుంబానికి. భార్య ఎవరితో పడితే నువ్వు ఇప్పటికి 5 ఇళ్ళు షిఫ్ట్ చేసావు, 5 చోట్ల 5గురితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది, ఎంతమంది నేను కట్ చేస్తావు? ఒకటి లేదా నీకు విపరీతమైన అనుమానం ఉంది అనుకుందాం, అనుమానం ఉన్నా కూడా ఇలాంటి వ్యక్తితో కంటిన్యూ అవ్వలేం కదా. అదే మేడం, అందుకోసమనే మీరేమన్నా చెప్పి ఏమన్నా ఇప్పిస్తారేమో అన్నట్లా ఆ రోజు నుండి కాంటాక్ట్ అవుతున్నా మేడం. ఓకే సార్, కృష్ణ గారు మీరు కాసేపు లైన్ లో ఉండండి సార్, మళ్ళీ మాట్లాడతాను మీతో. సరే మేడం. శ్వేత, ఈ కేసు విన్నాక మనకు అర్థం అవుతుంది నిజంగా ఒక భార్య బాధితుడి కింద లెక్క ఇతను. ఈ రోజున జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ లో
అక్రమ సంబంధాలు అనేవి ఎంత ఈజీ ప్రాసెస్ అయిపోయిందంటే ఇక ఏ ఇంట్లో ఎవరిని కదుపుతున్నా సగం మంది వీళ్ళే బయటపడుతున్నారు. ఇతను ప్రతి చోట పిల్లల కోసం సర్దుకున్నానంటే ఫస్టే ఇలాంటి విషయం మీద 100 సార్లు ఆలోచించుకోవాలి. అక్రమ సంబంధం పెట్టుకున్న వైఫ్ని ఎంటర్టైన్ చేయగలమా లేదా? చాలా మంది ఎంటర్టైన్ చేయలేరండి. అది ఎక్కడా కూడా భర్త అక్రమ సంబంధాలు పెట్టుకున్న భార్యలు అడ్జస్ట్ అవుతారు, కానీ భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుంటే భర్త అడ్జస్ట్ అయ్యేవి చాలా తక్కువ. ఇందులో స్టిల్ ఇప్పటికీ ఇట్లాంటి ట్రెండ్ నడుస్తుంది. ఎక్కడ ఈ కోట్ల చుట్టూ తిరగలేక పిల్లలకి తండ్రి అనే పాత్ర లేకుండా పోతుందేమన్న ఒక భయమో రెస్పెక్టో వీటితోటి ఏం చేస్తున్నారంటే ఇంకొక ఛాన్స్ ఇద్దాం అని ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి కొంతమంది హస్బెండ్స్ వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే బయట అంతా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఈవిడ కాదనుకున్నా ఎవరో సెకండ్ హ్యాండ్నే పెళ్లి చేసుకోవాలి. అదేదో భార్యతోటి అడ్జస్ట్ అవ్వడం బెటర్ కదా అన్న ఉద్దేశం. లీగల్ సెటిల్మెంట్లు కానీ కోట్ల చుట్టూ తిరగడం కానీ మనకి ఇమీడియట్ న్యాయం అది ఒకటి జరగట్లా. ఇప్పుడు మన టీవీ షోల్లో ఏంటంటే మనం ఇమీడియట్గా ఉన్నంతలో ఆ రోజుకి కష్టపడి ఏదో రకంగా 2 పార్టీస్తో మాట్లాడి సెటిల్ చేస్తాం, కానీ కోర్టు దాకా వచ్చినప్పుడు వాళ్ళ వర్షన్ రావాలి అంటే కోర్టులో కొంత ప్రాసెస్లు కంప్లీట్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ కేసులు జడ్జెస్ కూడా ఎవ్వరు ఖాళీగా ఉండట్లా. మార్నింగ్ లేస్తే నైట్ మాకంటే ఇంకెక్కువ వర్క్ చేస్తున్నారు జడ్జెస్. ఎందుకు అంటే ఆ నెంబర్ కేసెస్ ఎవ్రీడే కేసెస్ అన్ని 100లు రన్ అవుతున్నాయి కాల్ వర్క్లో కూడా. సో ఇది కొంచెం ప్రెజర్గానే నడుస్తున్న వ్యవహారం. అలానే 1 డేలో ఇలా మ్యాటర్ సెటిల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకే ఆపోజిట్ అడ్వకేట్స్ ఉంటారు, డ్రాగ్ ఆన్ అవుతుంటాయి కేసులు అనేవి. సో వన్స్ ఒకసారి ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్తో కోర్టుకు వెళ్తుంటే వాళ్ళ జీవితాలు మెయిన్ ఏజ్ అయితే స్పాన్ ఉందో అది కొలాప్స్ అయిపోతున్న సందర్భం ఎక్కువ చూస్తున్నాం. అంటే మ్యాక్సిమం మ్యాటర్ సెటిల్. ఇప్పుడు పాపం అతను అడుగుతున్నది ఏంటి, మేడం నాకు పేడా వదిలించండి, మ్యాటర్ సెటిల్ చేసేయండి. అదే వేరే కంట్రీస్లో ఈ ప్రాసెస్ తప్పు ఉన్నా లేకపోయినా ఒక పార్ట్నర్కి ఇష్టం ఉండి ఇంకో పార్ట్నర్కి ఇష్టం లేకపోతే డైవర్స్ కానీ సెటిల్మెంట్లు కానీ అంత ఈజీగా ఫాస్ట్గా అవుతాయి. అదే మాట మనం ఇక్కడ ఇండియాలో మాట్లాడామనుకోండి, అబ్బబ్బబ్బా కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేసేస్తున్నారు అటు అంటారు. అలానే బాగున్నాయి అంటే కోర్టులోనే తిరుగుతున్నాయి. కానీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో చేంజెస్ రావాల్సిన అవసరం ల్యాండ్ ఆర్డర్లో చాలా ఉందండి. ఎందుకు అంటే ఆ లీగల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. డైవర్స్ ఇవ్వాలి అనుకుంటే నిజంగా అనుకుంటే ప్రాపర్ వేలో అక్కడ 3 to 6 monthsలో అవుతుంది. ఒక డైవర్స్ కేసులోనే అన్ని సెటిల్మెంట్లు జరుగుతాయి. పిల్లల చైల్డ్ సపోర్ట్ విషయం జరుగుతుంది, అలాగే పిల్లల కస్టడీ జరుగుతుంది, అలాగే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరిగిపోద్ది. 50% అలా తీసి అలా ఇచ్చేయాలి అంతే. అప్పటి వరకు సంపాదించిన దాంట్లో ఉన్న ఖర్చులు కానీ ఇవి కానీ పోను, మిగిలిన దాన్ని ఇద్దరికి ఈక్వల్ చేయాలి. కానీ ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే మెయింటెనెన్స్లో ఇవ్వం, విజిటేషన్ రైట్స్ ఇవ్వం. తల్లే తీసుకుంటుంది, తండ్రికి అసలు విజిటేషన్ రైట్స్ ఇవ్వరు. ఇక డైవర్స్ అనే ప్రాసెస్ వాడు కోర్టుల చుట్టూ తిరిగి అది అబ్బాయి అన్నా అమ్మాయి అన్నా పిప్ అవ్వాల్సిందే అదర్ పార్టీకి ఇష్టం లేకపోతే. సో ఇది కొంచెం మ్యారిటల్ సిస్టంలో కొంచెం ఫాస్ట్గా లీగాలిటీలో కేసులు క్లోజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ కేసులే నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతుంది. దానివల్ల ఎలా అంటే కొంచెం ఫాస్ట్ జడ్జిమెంట్స్ కోసం, ఫాస్ట్ రిలీఫ్ కోసం మన టీవీ షోలకు రావడం కానీ ఇది ఒక స్టేజ్, వాళ్ళకు ఒక ఊపిరి పోయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇలా లోక్ అదాలతులు కూడా ఉంటాయి, కానీ అక్కడ అడ్వకేట్లు ఎంటర్ అయిపోతారు కాబట్టి కోర్టులోనే చూసుకుందాం అంటారు వాళ్ళ ప్రాక్టీసుల కోసం. సో ఇప్పుడు ఇతని కేసు మనం మాట్లాడితే ఫస్ట్ టైము అడ్జస్ట్ అవుతున్నప్పుడే 100 సార్లు ఆలోచించుకోవాలి. ఈ అమ్మాయి మారకపోతే నేను జీవితకాలం కంటిన్యూ అవ్వగలుగుతానా లేదా, అవ్వలేకపోతే సరే ఒక ఛాన్స్ ఫస్ట్ పిల్లోడి కోసం ఇద్దాం అనుకున్నప్పుడు సెకండ్ డెలివరీకి కమిట్ అవ్వకూడదు, సెకండ్ ప్రెగ్నెన్సీ రానివ్వకూడదు. చూడాలి 1-2 months చూడాలి, 1-2 years చూడాలి. ఈయన 4 monthsలోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 4 months చూసాను అదే గొప్ప అనుకుంటే ఇప్పుడు ఇరుక్కున్నది ఎవరు? ఈయన బాగానే ఉంటాడు, పిల్లోడికి తండ్రి ఉండడుగా, రెండో పిల్లోడికి తండ్రి ఉండడు. ఫస్ట్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం, బాగానే ఉన్నారు, 3 years మ్యారిటల్ రిలేషన్ బాగానే ఉంది. సో ఇక్కడ మనం మాట్లాడాల్సింది 3 topics అండి. నిజంగా అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయా లేదా, ఈయన అనుమానమా సెకండ్ పాయింట్, లేదా ఈ ప్రాసెస్లో లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా నడుస్తుంటాయి ఏంటి అనేది. ఈ కేసులో మనం 3 points మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇతను నిజంగా వాళ్ళ వైఫ్ గురించి చెప్తున్నవి నిజంగా వాళ్ళ వైఫ్కి అక్రమ సంబంధాలు ఉన్నాయా లేదా అని. 2 ఈయన అనుమానమా, ఇన్ని అక్రమ సంబంధాలు 5 చోట్లకి షిఫ్ట్ చేస్తే 5 చోట్ల అనేది ఎంతవరకు అని. 3 ఆవిడకి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమా. ఇది ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న ప్రొసీడింగ్స్లో అంత అర్థం కాకపోవచ్చు. ఆయన పాపం అన్నాడు, మేడం అది సైకలాజికల్ ప్రాబ్లం అని నాకు తెలియదండి అని. సో మనకి ఎవిడెన్స్లతోటి అక్రమ సంబంధాలు దొరికితే ఇలాంటి అమ్మాయి ఆ ఒక్కసారికి భర్త ఛాన్స్ ఇవ్వడమే గొప్ప. అసలు అలాంటి భర్త దొరకడమే గొప్ప. ఒక తప్పు చేసిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేసి పిల్లల కోసం, కుటుంబం కోసం రెస్పెక్ట్ ఇచ్చి తీసుకెళ్తున్నప్పుడు ఇంకా అతను ఒక దేవుడిలాగా పూజించుకుంటూ బాగా ఉంటే మేబీ ఆయన హ్యాపీగానే చూసుకోవడానికి రెడీగా ఉన్నాడు. సో అక్కడ ఆ సీన్ లేదు. ఇవి ప్రతి చోట ఈయన ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాడు, అక్కడ ఇంకొకరు తగులుకుంటుంది. ఇది నిజంగానా
అయితే కనుక ఈయన లీగల్గా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడాల్సిందే. లేదు ఇతని అనుమానం అనుకుందాం, అనుమానం అయితే ఆవిడ మారాలి. మా హస్బెండ్ నన్ను ఏ విషయంలో అనుమానిస్తున్నాడు, పొల్లైతో ఎల్లైతో ఎంకైతో ఇట్లా ఏదో ఏబీసీలతో అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు. నాకు అట్లాంటి అక్రమ సంబంధాలే లేవు. లేనప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన క్యారెక్టర్ ఏ రకంగా అంటే హస్బెండ్ని ప్రేమతో డీల్ చేయాలి. అతనికి ఎక్కడ అపనమ్మకం వస్తుంది, ఫోన్ కాల్స్ అపనమ్మకం వస్తుంది. అసలు వద్దు నీకు ఫోన్ ఎందుకు, మీ ఆయన వచ్చినప్పుడు మీ అమ్మా నాన్నతో మీ పిల్లలతో మాట్లాడు, పిల్లలు ఇంట్లోనే ఉంటారు గిలక్కాయల పిల్లలు, అమ్మా నాన్నతో మాట్లాడాలి, ఏం అవసరం ఉంది నీకు. లేదు ఓనర్స్ ఉన్నారు, ఓనర్ అక్కడ ఏదో పని చేస్తాకి వెళ్తుంది, వాళ్ళతో ఏమంటే ఇక్కడ ఉన్నానండి బాగానే ఉన్నానంటే కవర్ అయిపోద్ది. 2 రిలేటివ్స్ ఉన్నారు అక్కడ, ఆ రిలేటివ్స్ తోటి కమ్యూనికేషన్ ఉంచుకోవడం. ఇప్పుడు ఆయనకు అనుమానం వచ్చినప్పుడు మా ఆవిడ ఎక్కడుందంటే పలానా చోట పని చేస్తుందిరా బాబు మా కళ్ళ ముందే ఉన్నాయి అని కొన్ని రోజులు ప్రూవ్ అవుతూ ఉంటే ఈయన అనుమానం ఆటోమేటిక్గా తగ్గిద్ది. సో ఇక్కడ ఆ అనుమానాన్ని ఎంకరేజ్ చేయడానికి ఆవిడ చేస్తున్న ఇంకో పని ఆ రిలేటివ్స్తో తగాదాలు పడ్డం. వీడికి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఈయనకి ఇచ్చే వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వెళ్తుంది. అది ఇంకా ఆజ్యం పోసినట్టు అయింది. సో ఇది అనుమానమా లేకపోతే అక్రమ సంబంధమా అంటే ఇతను ఆల్రెడీ ఇప్పుడు డిసైడ్ అయిపోయాడు. మనం ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వర్కౌట్ అయ్యేలాగా లేదు. 2-3 సార్లు అమ్మాయి మీడియేషన్లో అడ్మిట్ అయ్యింది, ఇంకోసారి ఇలా చెయ్యను అని. సో కాబట్టి ఇక ఈ పాయింట్స్ మీద మనం మాట్లాడుకోవడం వేస్ట్. 3rd పాయింట్ సైకలాజికల్. ఇవి అక్రమ సంబంధాలు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లం అనేది మేబీ మనకి తెలియపోవచ్చు. ఇప్పుడు ఆ డైలాగులు కాస్త ఈ టీవీ ఛానల్స్ వల్ల వీటి వల్ల సైకియాట్రిస్టులు సైకలాజికల్ ప్రాబ్లం అని అందరికీ ఒక 10 ఏళ్ల నుంచి అవేర్నెస్ వచ్చింది. కానీ అంతకుముందు దాన్ని మనం అలా కౌన్సిలింగ్కో దేనికన్నా వెళ్ళాలి అంటే ఒక పిచ్చి వాళ్ళ ఇప్పటికీ అంటారు మేము పిచ్చోళ్ళమా వెళ్ళటానికి అన్నట్లు. అది పిచ్చితనం అని కాదు, ట్రీట్మెంట్కి వెళ్ళటం వల్ల మేబీ కొన్ని మెడిసిన్కి కొన్ని కౌన్సిలింగ్కి కూడా క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంది. అలా అయిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీరు తీసుకునే డెసిషన్ కరెక్టా కాదని క్లారిటీ మీకే వచ్చేస్తుంది. వెళ్తే ఏం పోయా ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్తాం కదా, ఇది కూడా అలా వెళ్ళడం బెటర్ ఏమో అని నా ఉద్దేశం. లేదా ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లమ్ని కట్ చేయడానికి కొంతకాలం దూరంగా ఉండండి. ఆటోమేటిక్గా ట్రిగర్ అయ్యే పాయింట్ తగ్గిపోతూ ఉంటుంది. సైకాలజీ అవసరంలో, డాక్టర్ అవసరంలో, లాయర్ అవసరంలో, ఎవరు అవసరంలో, హ్యాపీగా వాళ్ళ ప్రాబ్లంకి కరెక్ట్ డెసిషన్ వాళ్ళే తీసుకోగలుగుతారు. సో ఇది అక్రమ సంబంధాలు ఇంత రిపీటెడ్గా ఉన్నాయంటే ఈవిడికి ఏమన్నా ఓవర్ సెక్సువల్ ఫీలింగ్స్ ఉన్నాయా, అవి మెడిసిన్స్ తో తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలా తీసుకెళ్ళాలి అనే ఆలోచన కూడా పాపం వీళ్ళకి తెలియదు. సో ఇలా ఉన్న వాళ్ళు మన వ్యూయర్స్కి ఒక క్లారిటీ ఉంటుంది ఈ ఫోన్ కాల్ ద్వారా ఈ సమస్య వల్ల అని నా ఉద్దేశం. ఓవర్గా ఏది ఉన్నా అది ప్రాబ్లమ్. దానికి సంబంధించి ఒకసారి ట్రీట్మెంట్లకో కౌన్సిలింగ్లకో వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఒకవేళ అలాగే అనుకుని వెళ్ళుంటే అది డెలివరీ తర్వాత నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్లు ఇవన్నీ. ఫస్ట్ బాబు పుట్టేసిన 1-2 ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ. ఎందుకు ఆవిడ అక్కడి నుంచి ట్రిగర్ అయ్యింది. అలా ట్రిగర్ అవ్వడానికి ఏమన్నా శరీరంలో వచ్చిన మార్పులా, బ్రెయిన్లో వచ్చిన మార్పా, ఇది కొంచెం చూసుకొని ఉంటే కవర్ అయిపోయేది. కానీ ఇక్కడ మనం అంత కౌన్సిలింగ్ ఇచ్చేంత సీన్ కూడా కనిపించట్లే. ఇతను ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు. ఏం చేస్తే బెటర్ అనేది మనం మాట్లాడడం ఇంపార్టెంట్గా అనిపిస్తుంది ఇక్కడ. సార్ కృష్ణ గారు నేను చెప్తాను ఒకసారి వినండి సార్. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ 3 ప్రాబ్లమ్స్ లోను ఏ రకంగా చూసినా మీరు బాధితులుగానే కనిపిస్తున్నారు. సో ఇలాంటి వ్యక్తితో కంటిన్యూ అవ్వండి అని మేము చెప్పలేకపోవచ్చు. కానీ ఇప్పటిదాకా మీ ఇంట్లో వాళ్ళు, మీ పెద్ద మనుషులు వీళ్ళంతా మీకు ఇదే కౌన్సిలింగ్, ఇదే మీడియేషన్ చెప్పి మీకు ఏదో ట్రీట్మెంట్ లాగా మాట మాటకి కలిపి పంపించడం అయితే జరిగింది. ప్రతిసారి అదే ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకునేదే ఫైనల్ అనుకుంటే మీ డెసిషనే ఫైనల్ అండి. దీని వల్ల వచ్చే ప్లస్లు మైనస్లు ఎక్స్పెక్ట్ చేయడానికి, అనుభవించడానికి మీరు రెడీ అవ్వండి. అమ్మో నేను ఇవి భరించలేనండి అనుకుంటే సర్దుకోవడం ఎలా ఉంటుందంటే మీరు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ టెండెన్సీ దాకా వస్తుంది. లేదా మీ ఆవిడని తీసుకెళ్ళి ఏదో 4 పీకుతారో అక్కడ ఏదైనా జరగవచ్చు. వీటికంటే బెటర్ ఆప్షన్ ఏంటి అంటే ఒకవేళ మీ వైఫ్తో మీరు విడిపోవాలి అనుకుంటే కొంతకాలం దూరంగా ఉండడానికి చూడండి. అంటే ఆవిడని వాళ్ళ పుట్టింటికి పంపించేయడమా, మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడమా, ఇలా అదే ఇంట్లో ఉండి లీగాలిటీ స్టార్ట్ చేయడం కుదరదు. అదే ఇంట్లో ఉండి మీరు లాయర్ దగ్గరకో టీవీ షోకో వచ్చి మేడం నాకు విడాకులు ఇప్పించేయండి అనగానే ఆవిడకి చెప్పగానే ఆవిడ ప్రిపేర్ అయిపోయి ఇవ్వదు. నేనే తప్పు చేయట్లేదు, మా అయిందే అనుమానం అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొన్నట్లాగా మళ్ళీ తన్నిస్తుంది. అర్థమవుతుందా? సో ముందు ఆవిడ బ్రెయిన్ సైకలాజికల్గా ఆవిడ ప్రిపేర్ అవ్వాలి. ఓహో మా ఆయన ఆల్రెడీ సంవత్సరం నుంచి నన్ను వదిలేశాడు, మెల్లమెల్లగా రేపు ఇవాళ రేపు డైవర్స్ ఇస్తాడు అని. లేదా మీరు వదిలేసిన తర్వాత అమ్మాయి 498 డీవీసీ మెయింటెనెన్స్ కేసులని ఏవో కేసులు ఫైల్ చేస్తుంది. అప్పుడు లాయర్ని పెట్టుకొని ఆ కేసులు
ఫైట్ చేయడానికి చూడండి. ఒకవేళ అడ్వకేట్ని పెట్టుకోలేకపోతే గవర్నమెంట్ లాయర్ని అడిగే రైట్స్ మీకు ఉంటాయి. ఇప్పుడు మీ ఆవిడ 498 వేసింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కౌన్సిలింగ్లు జరిగినాయి, మీకు 41 నోటీస్ ఇస్తారు. తర్వాత కోర్టు నుంచి సమన్స్ వచ్చినాయి, ఫస్ట్ టైం జడ్జి దగ్గరికి వెళ్ళారు, లాయర్ని పెట్టుకున్నారని జడ్జి అడుగుతారు. అడిగినప్పుడు సార్ నా పరిస్థితి ఇట్లా అండి, మా ఆవిడకి ఇట్లా అక్రమ సంబంధాలు ఉన్నాయి, నేను ఫైట్ చేయలేక ఇంతకాలం నుంచి దూరంగా ఉంటున్నాను, నేను అడ్వకేట్లు పెట్టుకోలేను, గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ చేయండి అని అడిగే హక్కు మీకు ఉంటుంది. అప్పుడు మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒకరిని గవర్నమెంట్ లాయర్ని అపాయింట్ చేస్తారండి ఫ్రీ కాస్ట్ తోటి. తర్వాత మీ ఆవిడ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని వస్తుంది, అది కూడా మీకు కోర్టు నుంచి సమన్స్ వస్తే గవర్నమెంట్ లాయర్ని పెట్టమని అడిగే హక్కు మీకుంది జడ్జి దగ్గర. మీరు ఇప్పుడే డైవర్స్ కేసులు ఏమీ వెయ్యకండి. ఈవిడ ఏ డెసిషన్ తీసుకుంటుందో తీసుకొనిచ్చి అవి లైన్లోకి వచ్చిన తర్వాత అక్కడ మీరు మీడియేషన్లో సెటిల్మెంట్కి మాట్లాడుతూ ఉండండి. మీ ఆవిడ మీకు ఏమి ఫ్రీగా డైవర్స్ ఇవ్వదు, 2 పిల్లలు ఉన్నారు, పిల్లలు మీకు ఇవ్వడం కుదరదు, ఆవిడ మీకు ఇచ్చేస్తే తప్ప. మీరు వదిలేయాల్సిన పరిస్థితి వస్తే, ఒక్క నిమిషం సార్, అలా వదిలేయాల్సి వస్తే ముగ్గురిని కలిపే వదిలేయాలి. లీగల్ ప్రొసీడింగ్స్ లో వెళితే తప్ప మీకు మ్యూచువల్ డైవర్స్ వస్తాయి. మీరు ఎక్కడికన్నా వచ్చే పెద్ద మనుషుల పంచాయతీలో పెడితే ఇంకొక ఆప్షన్, అంటే లీగల్ గా మీరు ఇప్పుడే వెళ్ళట్లేదు, వెళ్ళకండి, పెద్ద మనుషుల ద్వారా ట్రై చేయండి. అది ట్రై చేయడానికంటే ముందు మీరు కొంచెం దూరంగా ఉండడం చూడండి. ఓకేనా మేడం? ఈ కేసు ప్రొసీడింగ్స్ లో అతను లీగల్ గా వెళ్ళటానికంటే ముందు టైం డ్రాగన్ చేయడం బెటర్ ఆప్షన్. ముందు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, ఇంకా ఫిజికల్ రిలేషన్ ఉందా అంటే ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది, అంటే మళ్ళీ దానికి ఇంకో రీజన్, ఎలా ఫిజికల్ రిలేషన్లో ఉంటావు వద్దు అనుకున్నాక, లేదంటే అలా ఉండకపోతే మా ఆవిడ ఒప్పుకోదు అని అంటే అతన్ని ఒక రకంగా ఆవిడ రేప్ చేస్తున్నట్టు లెక్క. అంత ఇష్టం లేకుండా ఫోర్స్ఫుల్గా ఫిజికల్గా కలవడం కూడా అతనికి పెద్ద పనిష్మెంటే. సో ఈ పాయింట్లు చాలు అతను లీగల్గా వెళ్ళి డైవర్స్ తీసుకోవడానికి. కానీ వీళ్ళు ఏంటంటే ఇమీడియట్ రిజల్ట్ కావాలనేది ఒక ఇంటెన్షన్లో ఉంటారు. 2 కోర్టులకు వెళ్ళిపోగానే న్యాయం జరిగిపోవాలంటే ఇందాక నేను చెప్పినట్టు కొంత టైం పడుతుంది లీగల్ ప్రొసీడింగ్స్లో. సో ఇతను మ్యాక్సిమం చేయగలిగిన పని ఒకటి, ఆవిడతో దూరంగా బయటికి రావడం, లేదా ఆవిడ వాళ్ళ ఇంటికి పంపించడం. అది రెంటెడ్ హౌస్ అయితే ఈయన బయటకు వచ్చేయడం బెటర్. అలా వచ్చినప్పుడు ఆ అమ్మాయికి వేరే ఆప్షన్ ఉండదు, పుట్టింటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆవిడ లీగల్గా వెళ్తుందా, కొంతకాలం వెయిట్ చేస్తుందా, ఆవిడ లీగల్ స్టెప్స్ చూసి ఈయన డైవర్స్ కేసు వేయాలా వద్దా అనేది ఆ కేసులు కంప్లీటో లేకపోతే స్టార్ట్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోవడం బెటర్. ఈలోపు పెద్ద మనుషులతో ట్రై చేస్తే కనుక ఏది ఆ కేసులు వేసేటప్పుడు కొంచెం పెద్ద మనుషులు పంచాయతీలు జరుగుతాయి. అలా ఏదైనా జరిగినప్పుడు మ్యూచువల్గా ఏమైనా మాట్లాడుకుంటే ఇద్దరు ఒప్పుకున్నారనుకోండి, డైరెక్ట్గా మ్యూచువల్ డైవర్స్ వేసేయచ్చు. పిల్లల కస్టడీ నాకు తెలిసి ఆవిడే ఉంచుకుంటుంది. సో దానికి తగ్గ కాంపెన్సేషన్ అయితే పే చేయాలి. వీళ్ళు ఎలా ఉంటాయి అంటే మా దగ్గర ఏమీ లేవండి, ఊరికి డైవర్స్ ఇచ్చేస్తాం, పిల్లలు నాకు ఇచ్చేయండి, ఇలాంటివి ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ప్రాపర్ సెటిల్మెంట్ కూడా అవ్వదు. కోర్టు దాకా వెళ్ళినప్పుడు పిల్లలకు మెయింటెనెన్స్, తలకి మెయింటెనెన్స్ వెళ్తుంది, మిగతా కేసులన్నీ ఈ అబ్బాయి గెలుస్తాడు, టైం పడుతుంది. 2 ఒకవేళ మ్యూచువల్గా ఒప్పుకుంటే అదేదో కాంపెన్సేషన్ రీజనబుల్గా ఇచ్చి మ్యూచువల్గా వెళ్ళిపోవడం బెటర్ ఆప్షన్ ఇతని కేసులో. బట్ ఎంతో లైక్ అంటే ఇది చాలా 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 కఠినమైన కేసు అనుకోవచ్చు. బికాజ్ ఏంటంటే పాపం ఒక జంట తన ఆవేదన మొత్తం వ్యక్తం చేస్తూ నైట్స్ నిద్ర కూడా పట్టట్లేదు, నేను ప్రతిరోజు ఏడుస్తున్నాను అనడం నిజంగా చాలా బాధాకరం. బట్ అయినా కానీ దాన్ని మీరు అతనికి చాలా కూల్గా వివరించి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఏం చేయాలి అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు మ్యామ్. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ శ్వేత. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.